శత్రువుల కొరకును అన్ని విజ్ఞాపన అంటే అదే. ముగ్గురు వ్యక్తులు విజ్ఞాపన చేసిన వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు. మొట్టమొదటిగా మన వారి పట్ల మనము జోక్యం చేసుకోవాలి. ఇది విజ్ఞాపన. మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మన వారు ఎవరైతే ఉన్నారో, మనకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మన బంధువులు ఎవరైతే ఉన్నారో, మన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, మనకు కావలసిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు దేవుణ్ణి ఎరగక అన్యజనులుగా ఉన్నట్లయితే, వారి కుటుంబం వల్ల ఒకవేళ నాశనం ఆ ఇంటి మీదకి వస్తుందని తెలిస్తే నువ్వు వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యలో ఉన్న లోతును నశింపకుండా అతన్ని తప్పించను. కొట్టు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అది థ్యాంక్ యూ. లోతు బయటికి రావటానికి, లోతు భార్య బయటికి రావటానికి, లోతు పిల్లలు నాశన కోపములో పడకుండా కాపాడబట్టానికి ఇదిగో అబ్రహాం అనే ఒక ఆయన జోక్యం చేసుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అబ్రహామును బట్టి. ఎవరిని బట్టి లోతును తప్పించాడు? అబ్రహామును బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు అబ్రహాము జోక్యం చేసుకున్నాడు. జోక్యం అంటే మీకు తెలుసా? కలుగ చేసుకోవటం. అట్లని భార్యాభర్తలు కొట్లాడుతున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళకండి. దయచేసి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. భలేవారండి, వెళ్ళకపోతే వెళ్ళండి కానీ ఆ భార్యను కొడుతున్నప్పుడు లేక ఆ భర్తను కొడుతున్నప్పుడు, అర్థమైందో లేదో ఏంది, మీరు మధ్యలోకి వెళ్ళి తప్పించండి, జోక్యం చేసుకోండి, తప్పులేదు. కానీ సపోర్ట్ చేయకండి. అటు భార్యకో భర్తకో, ఏమండి, కొడుకులకు కూతుర్లకు చెప్తున్నాను. మా అమ్మని కొడతామని సపోర్ట్ చేసావా, మా నాన్న కొడతామని సపోర్ట్ చేసావా, ఉదయానికల్లా ఆ అమ్మ నాన్న ఇద్దరు బాగుంటారు. పగ ఏది కొడుకుగా కూతురుగా నువ్వే. అడ్డం తప్పించండి. అలాగనే తల్లిదండ్రులు కొడుకు కోడలు కొట్లాడుకుంటున్నప్పుడు మీరు తప్పించడం మాత్రమే. కోడలు కలిసి సపోర్ట్ చేసినా, కొడుకు కలిసి సపోర్ట్ చేసినా, తల్లిగా తండ్రిగా నువ్వు పగవుతావు. అలాగనే అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, ఆఖరికి ఇరుగు పొరుగు వారైనా సరే. అర్థమవుతుందో మీకు? ఎవరి మధ్యలోకి వెళ్ళకూడదు? భార్యాభర్తల మధ్యలోకి దయచేసి వెళ్ళకండి. వెళ్ళి ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయకండి, తప్పించండి మాత్రం. జోక్యం చేసుకోవటం అంటే ఇదే. ఎవరన్నా కొట్లాడుకుంటుంటే తప్పించటం తప్పులేదు. అట్లా అని అన్ని విషయాల్లో వేలు పెట్టకండి. ఏ విషయాల్లో? ప్రతి దాంట్లో వేలు పెట్టకండి. వాళ్ళు అంటారు, నీకేం పని, నీకేం అవసరం, మా కుటుంబం విషయంలో నీకెందుకో, నా భర్త విషయంలో నీకెందుకో, నా పిల్లల విషయంలో నీకెందుకో అని అన్నప్పుడు తలదించుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రేమనంత జోక్యం చేసుకోండి. ఏ విషయంలో? అబ్రహాము 18వ అధ్యాయంలో అబ్రహాం గారు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించి, మీదటికి ఇదే కాలానికి వస్తాము, నీ భార్య అయిన శారా గర్భవతి కుమారునిగా అంటుందని ఆశీర్వదించిన తర్వాత అక్కడ ఉన్న దేవదూతలు బయలుదేరి సొదొమకు బయలుదేరే ముందుగా ఆ దేవదూతలు అనుకుంటారు, ఇదిగో అబ్రహాంకు దాచేదనా, ఏం చేయాలని వచ్చారో అబ్రహాంకు చెప్పకుండా చేస్తామని చెప్పేసి ఉంది. ఆ మాటలు 18వ అధ్యాయం 17వ వచనం, 18, 17వ వచనం ఆదికాండం. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యము తాళ్ళే, నేను దాచిపెడతానా అంటే, అబ్రహాము దేవునికి ఒక మంచి స్నేహితుడు, అబ్రహాము దేవునికి ఒక ప్రియమైన మిత్రుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుణ్ణి నమ్మిన వాడు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం ఒక్కడే, తర్వాత మిగతా వాళ్ళు. అంత నమ్మకాన్ని పెంచుకున్నాడు అబ్రహాం దేవుని మీద.
అలాంటి అబ్రహాముకు నేను దాచిపెడతానా ఏదైనా చేయబోయేటప్పుడు చెప్పాల్సిందే అని చెప్పి అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాముకు చెప్పడానికి ఇంకో కారణం ఉందండి అక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, మంచి భోజనం పెట్టిన తర్వాత, దేవుని దూతలు లేక దేవుడు అబ్రహామును శారాను ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము వారిని సాగనంపడానికి వచ్చాడు. అది విషయం అక్కడ. అందుకే మన అతిథులు వచ్చినప్పుడు, మన ఇంటికి విశ్వాసులు వచ్చినప్పుడు, దైవజనులు వచ్చినప్పుడు, ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారిని కొంచెం అక్కడ దాకా రోడ్డు దాకా వెళ్ళి, మీకు బంధువులు వస్తారుగా, రోడ్డు దాకా వెళ్ళి సాగనంపిరాండి. ఇంట్లోంచి వెళ్ళిరా వదిన అనకండి, సాగనంపిరాండి. అక్కడ దాకా వెళ్ళావనుకో కొన్ని విషయాలు బయటకు వస్తాయి. కొన్ని విషయాలు నీకేదో చెప్పాలనుకున్నారు, ఇక్కడ కుదరల, నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, మీ అమ్మ నాన్న వల్ల. అక్కడ దాకా వెళ్ళావనుకో నీకు లేదు రహస్యాలేయో చెప్తారు. అబ్రహాం కూడా అదే సాగనంపడానికి వెళ్ళాడు. సాగనంపడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటాడు, అబ్రహాం దాచిపెడదామా ఇంత మంచివాడు అని చెప్పి సొదొమాన్ని నాశనం చేయడానికి వచ్చామని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో అబ్రహాం ఒక్కసారి కంగు తిన్నాడు. వెంటనే అబ్రహాంకు బాధేసింది. ఏంటి ప్రభు మీరు, అవునయ్యా ఈ రాత్రి సొదొమాన్ని నాశనం చేయబోతున్నాం. అయ్యో ఏంటి ప్రభు మీరు అనేది, అవును మంచి పని జరిగింది. అబ్రహాం అనాలా, లోతున్నాడు, వాడు పోవాలే, వాడు చెప్పిన మాట వినలేదు. నేనేదో వెళ్ళమన్నాను కాబట్టి వెళ్ళమంటే వెళ్ళిపోవటమేనా? నా నుంచేగా వాడు ఆశీర్వదింపబడింది, నా వల్లేగా వాడికి గొర్రె మందలు వచ్చింది, నా వల్లేగా వాడు ఆరోగ్యకరంగా ఉంది, నా వల్లేగా ఈ ప్రాంతానికి వచ్చింది, నా వల్లేగా వాడు దీవించబడింది. అరే నేను వెళ్ళమన్నాను, వెళ్ళమంటే వెళ్ళిపోవటమేనా? నాతో పాటు ఉండొద్దు. కృతజ్ఞత లేనోడు, పోవాలి సావాలి అన్నాడా? అన్నాడా? మనమైతే ఎన్నిసార్లు తెప్పేస్తాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మేలు చేసిన తర్వాత వెంటనే మర్చిపోండి. ఏం మర్చిపోవాలి? చేసిన మేలు మర్చిపోవాలి. గుర్తుంటానికి వీల్లేదు. అది వాళ్ళు గుర్తు చేయాలి నీకు ఎప్పుడో ఒక రోజు. ఎవరైనా నీకు మేలు చేశారా? ఎప్పుడు మర్చిపోవడానికి వీలు లేదు. ఎవరైనా మనకు మేలు చేస్తే మర్చిపోవడానికి వీల్లేదు. ఎవరికైనా మనం మేలు చేసావా వెంటనే దాన్ని గుర్తుపెట్టుకోకూడదు, మర్చిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేయగలిగిన వాడే క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము వెంటనే ఏం చేశాడు? అయ్యా నువ్వు ఇలా చెప్పటం నాకు ఇష్టం లేదు ప్రభువా. ఏంటి? అవినీతిమంతులతో, దుర్మార్గులతో నీతిమంతులను కూడా నాశనం చేయటం నాకు నచ్చలేదు. అక్కడ ఉంటాయి ఆ మాటలు, అక్కడ ఉంటాయి. మొట్టమొదటి మాట, మన వారి పట్ల జోక్యం చేసుకోవాలా. అబ్రహాము లోతు కుటుంబం అక్కడ ఉందని తెలుసుకున్న అబ్రహాము పోతే పోయాడు అనుకోలే, నేను బాగున్నాను అనుకోలే, నా భార్య పిల్లలు నేను క్షేమంగా ఉన్నానులే అనుకోలే. అయ్యో లోతు ఎవరో? నా కుమారుడు, అన్నయ్య కుమారుడు. వాడికి ఏదైనా జరిగితే ఎలా భరించగలం? అంతకుముందు శత్రువులు వచ్చి లోతు భార్యను పిల్లలను అక్కడి నుంచి తీసుకొని పోవటం కాదు, కానీ వాళ్ళ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహాం వెళ్ళి 300 మంది సైన్యంతో వెళ్ళి లోతు ఆస్తిని తీసుకొచ్చి మరలా అక్కడ చేర్చాడు. అబ్రహాంలో ఒక మంచి ఆలోచన అండి, ఇతరులు బాగుండాలి. దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఏంటి అబ్రహాం, అక్కడ ఒక 50 మంది ఉంటే ఏం చేయమంటావు? కాపాడుతావా? తప్పకుండా. అక్కడ చాలా బాగుంటాయి ఆ ప్రార్థన. ప్రభువా ఒకవేళ 5 మంది తగ్గితే ఎంతమందికి? 50 మందికి 5 మంది అంటే 50 మంది నీతిమంతులు అందులో ఉంటే కాపాడుతావా అన్నాడు. తప్పకుండా నీ దేవుడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటాడు, ఒక 5 మంది తగ్గిపోతే 45 మంది ఉన్నారనుకో, నువ్వు అన్నట్టు 5 మంది తగ్గినా 45 మంది ఉన్నా కూడా కాపాడుతా. అయ్యా పట్టణంలో 40 మందే ఉంటే 40 మంది ఉన్న నీతిమంతులు పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడుతాను. ప్రభువా ఇంకొకసారి చూడండి ఎంత రిక్వెస్ట్, ఎంత బతిమిలాడుతున్నాడు అబ్రహాం. నాకెందుకులే అని అనుకోలే అబ్రహాము. అయ్యా 30 మంది ఉంటే కాపాడుతాను. అయ్యా 20 మంది. అబ్రహాము 10 మంది ఉన్నా సరే నేను కాపాడుతాను అయ్యా, నీ కోసం చెప్తున్నాను.
నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. 10 మంది ఉన్నారు ఆ పట్టణంలో నీతిమంతులు, 10 మంది ఉన్నారు ఆ ప్రాంతంలో ప్రార్థన చేసేవాళ్ళు, 10 మంది ఉన్నారా భక్తిపరులు, 10 మంది ఉన్నారా మంచివారు. ఆ దేశాన్ని, ఆ పట్టణాలను, ఆ ప్రాంతాన్ని, ఆ కుటుంబాన్ని, ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీకు ఈరోజు నీ ఇల్లు క్షేమంగా ఉందంటే నీ ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఈరోజు నీ భర్త వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తున్నానంటే ప్రార్థన చేసే భార్య ఉంది. ఈరోజు నీ కొడుకులు నీ కూతురు నిబ్బరంగా పడుకుంటున్నారంటే ప్రార్థన చేసే సేవకుడు, ప్రార్థన చేసే సంఘం ఉంది. ఆ రోజు లోతు తప్పించబట్టానికి అబ్రహాం గోజాడాడు, విజ్ఞాపన చేశాడు. అయ్యా అయ్యా మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అబ్రహాం ఏం చేయమంటావు? 10 మంది కూడా లేరయ్యా, లోతున్నాడయ్యా. అది రాయబడలేదు కానీ లోతున్నాడయ్యా. ఇందాక చదివాక మూలవాక్యం, అబ్రహామును బట్టే లోతు ఎవడో కాదయ్యా, మావాడయ్యా, నా కొడుకయ్యవాడు, మా అన్న కొడుకయ్యవాడు, మన భార్య ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు. దయచేసి ఆలోచించు ప్రభు అంటే అప్పుడు లోతింటికి వెళ్ళారు తెలుసా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఎంతమంది ఉన్నారో అబ్రహాము లాంటి విజ్ఞాపన చేసేవాళ్ళు. మన బంధువులు పక్కన నశించిపోతున్నారు, అగ్ని గంధకాల్లో కాలిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. మన స్నేహితులు ఉన్నారు, మన అయిన వారు ఉన్నారు, ఏమండి మనకు తెలిసిన వారు ఉన్నారు. ఏనాడైనా దేవుని వాక్యాన్ని బోధించి కానీ, వారికి దేవుని విశ్వాసం మీద పురికొల్పటం కానీ, ఏ రోజు వాళ్ళ కోసం పేరు పెట్టి ప్రార్థన చేయటం కానీ లేదే. అబ్రహాం ఈ ఒక్క చోటే కాదు, అబ్రహాం ప్రార్థన చేసినట్టు కనిపించేది. అబీమెలెకు అనే రాజు భార్యను తీసుకొని వెళ్తే, ఆ రోజు భార్యను తీసుకొని వెళ్ళిన అబీమెలెకు కొరకు ఇక్కడ విజ్ఞాపన చేశాడు కాబట్టి బెడ్రూమ్లోకి వెళ్ళాడు దేవుడు. ఎక్కడికి? అబీమెలెకు బెడ్రూమ్లోకి. స్వప్న మందు అని రాయబడింది. ఎక్కడున్నాడు? పడుకొని బెడ్రూమ్లో పడుకొని ఉన్నాడు. ఎవరు? అబీమెలెకు. పడుకొని ఉంటే లే అన్నాడు. చూశాడు. తెచ్చుకున్న అమ్మ ఎవరు అనుకున్నావు? ఎవరయ్యా? ఒక పురుషుని భార్యను తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టుకున్నావు. చస్తావు, జాగ్రత్త. ముట్టుకున్నావా చచ్చిపోతావు. ఇలా అంటానికి కారణం ఎవరు? ఇలా అంటానికి కారణం ఎవరండి? ఆయనే చెప్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. అబ్రహాం తీసుకెళ్ళి అప్పగించో. అబ్రహాం క్యారెక్టర్ ఇది. శారా ఉండి ఈ పనికి మాలిన దాసి దాని కొడుకు ఇక్కడ ఉండటానికి వీలేదు, వదిలేయి, అడవిలో దించేసిరా అని అంటే ఏడుస్తాడు, ఎక్కెక్కి ఏడుస్తాడు కొడుకు గురించి. మరలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఏంటి ప్రభువా ఆ భార్య అంటే దేవుడు అంటాడు, శారా చెప్పినట్టు నువ్వు చేయ అంటాడు. శారా చెప్పినట్టు చేయలేదు ఇంకా రాత్రి ఫుడ్ ఉండదు, ఆ రాత్రి బెడ్ ఉండదు. ఏమండి, ఇంట్లో సామాన్లన్నీ పగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ భార్య చెప్పినట్టు చేయకపోతే అంతే. ఆమె చెప్పింది నువ్వు చేయి. మరి వాడి పరిస్థితి ఏంటి? ఎవరో ఇస్మాయేలు పరిస్థితి ఏంటి? ఉన్నాయా మాటలు? 21వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండం 21:11. ఎంత ఏడ్చాడు, ఎంత నా కొడుకు ఏమైపోతాడో, అడవిలో వదిలిపెట్టి రమ్మంటుంది నా భార్య. వీడి పరిస్థితి విజ్ఞాపన. కొడుకు బాగుపడాలి, కొడుకు బాగుండాలి. దేవుడు ఏమన్నదో వాడి గురించి నువ్వు ఏడవద్దు. వద్దు, బాధపడద్దు. విను 17 వచ్చిన 20లో ఏముంది? ఆదికాండం 17:20. విజ్ఞాపన అని పెట్టుకుందాం. చేశాడా? కొడుకు కోసం విజ్ఞాపన చేశాడా? ఈరోజు ఉన్నారా తల్లులు తండ్రులు బిడ్డల కోసం విజ్ఞాపన చేసే అమ్మా నాన్నలు? పడుకున్నా కూర్చున్నా బిడ్డల గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. కొడుకు ఏమవుతాడో, వాడు సరిగా చదవటం లేదు, వాడు చెప్పిన మాట వినటం లేదు, వాడి పరిస్థితి ఏమైపోద్దో, కూతురింది పిల్ల భవిష్యత్తు ఏమైపోద్దో, నిత్యము మనసుల్లో ప్రార్థన చేయండి వారి కోసం. ఆ తండ్రిగా ఆ రోజు అబ్రహాం విజ్ఞాపన చేసింది ఆ కొడుకు కోసం చేస్తే ఇస్మాయిల్ని ఎంతగా దీవించాడో తెలుసా? అబ్రహాం ప్రార్థనే. అబీమెలెకు తీసుకొచ్చి శారాన్ని తీసుకొచ్చి దించి వెళ్ళిపోయాడు కానుకలిచ్చి. కారణం అబ్రహాం ప్రార్థనే, విజ్ఞాపనే. ఆ పట్టణంలో ఎంతమంది ఉంటే కాపాడుతానన్నాడు? 10 మంది ఉన్నారని చూపి అబ్రహాం కాపాడుతాను లేరు.
లోతును తప్పించాడంటే కారణం ఏమై ఉంటుంది? అబ్రహాము విజ్ఞాపన. ఈరోజు మన వారి పట్ల మనం జోక్యం చేసుకుందాం, కలుగు చేసుకుందాం. రేపొద్దున వాళ్ళు నరకంలో ఉంటే మనకెంత బాధ, మన పిల్లలు నరకంలో ఉంటే, మన అయిన వారు నరకంలో ఉంటే, మన స్నేహితులు నరకంలో ఉంటే పరలోకంలో ఉండగలమా? ఇందాక చెప్పానుగా ఉదాహరణ, ఎవ్వరు లేకపోతే కాపురం చేస్తావా నువ్వు? అందరూ ఉంటే ఆనందం, కానీ ఎవరు లేకుండా ఏం బాగుంటుంది ఇల్లు? చెప్పండి. నరకంలో నీతో పాటు నీ కుటుంబము, నీ స్నేహితులు, అయిన వారు, నీ బంధువులు ఆ నరకంలో పడి చచ్చిపోతూ ఉంటే నీవెక్కడ పరలోకంలో హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు? ఆలోచించు. ఆనందంగా ఉంటావు. అబ్రహాం అందుకే తన వారి పట్ల జోక్యం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. రెండో మాట, విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి? మన వారి కొరకు అడ్డుపడాలండి. మన వారి కోసం ఏం చేయాలి? మన వారి కోసం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? అడ్డుపడాలి. అడ్డుపట్టమని తెలుసా మీకు? చెప్పండి, మీకు ఎప్పుడన్నా ఐడియా ఉందా? ఇంత ముందు కాలంలో ఈ మెసేజ్ చెప్పుంటాను నేను, నాకు గుర్తొస్తుంది. అమ్మా, గుంటలో పడవేసినప్పుడు రూబేన్ అనేవాడు ఏం చేశాడు? చంపాలి, అసలు చంపేయాలి. కానీ రూబేన్ అనేవాడు అడ్డుపడ్డాడు. అది చంపితే ఏమొచ్చిందిరా మనకు? చంపితే ఏమొచ్చింది? గుట్టలో పడేద్దాం. వాడికి తెలివి వచ్చింది, వాడికి బుద్ధి వచ్చింది అన్నట్టుగా ఒక చిన్న ప్లాన్ ఇచ్చి అడ్డుపట్టం అంటే తెలుసా మీకు? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆ పిల్లలు ఇసికించినప్పుడు ఆ అమ్మ కోపిష్టాలో, లేకపోతే నాన్నగారు అమ్మగారు ఉంటారుగా, ఎవరో ఒకరు ఉంటారు కోపిష్టోళ్ళు. ఇసికిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు? ఆ తల్లి కొడతా ఉంటుంది. కొడతా ఉంటే ఎక్కడి నుంచో వస్తారండి. ఎవరండి?